ఓం శాంతి. ఈరోజు బాబా మురళి 6/9/2025. मीठे बच्चे, तुम्हें यही चिंता रही कि हम कैसे सबको सुखधाम का रास्ता बताएं। सबको पता पड़े कि यही पुरुषोत्तम बनने का संगम युग है। మీకు ఇదే చింత ఉందని మేమెలా అందరికీ సుఖధామ యొక్క మార్గం చూపించాలి. స్వర్గం, సుఖధామం అంటే స్వర్గం. అక్కడికి వెళ్ళే మార్గం ఎలా చూపించాలి? అందరికీ తెలియాలి. ఇదే పురుషోత్తములుగా తయారవ్వడానికి సంగమయుగం నడుస్తుంది. అంటే దిగజారిపోయిన వాళ్ళం పైకి వెళ్ళటానికి, ఉన్నతంగా తయారవ్వడానికి ఈ సంగమయుగం ఒకటే. అందరికీ తెలియాలి. ఇదే పురుషోత్తములుగా తయారయ్యే సంగమయుగము అని. అలా ఎలా మేము చెప్పాలి అందరికి అని ఇదే చింత నడుస్తూ ఉండాలి మీకు ప్రశ్న. तुम बच्चे आपस में एक दो को कौन सी मुबारक देते हो? మనుష్య ముబారక్ కబ్ దేతే, పిల్లలు మీరు పరస్పరము ఒకరికొకరు ఎలాంటి శుభాకాంక్షలు చెప్పుకుంటారు? మనుషులు ఎప్పుడు శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు ఎవరికైనా? ఉత్తర్ ఒకటి, ఎలాంటి విషెస్ చెప్పుకుంటారు మీరు? రెండు, ఎప్పుడు విషెస్ ఇవ్వడం అనేది, గ్రీటింగ్స్ ఎప్పుడు ఇస్తారు? उत्तर, मनुष्य मुबारक तब देते जब कोई जन्मता है, विजयी बनता है या शादी करता है या कोई बड़ा दिन होता है. మానవులు శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటుంటారు? ఎవరైనా జన్మించిన, ఎవరైనా విజయం సాధించిన, విన్ అయినా దేనిలోనైనా, ఎవరైనా పెళ్లి చేసుకునే కార్యక్రమం జరిగిన ఇళ్లలో, లేదు ఏదైనా పండగ రోజు వచ్చిన శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పరంతు కోయి సచ్చి ముబారక్ ని, కానీ అది సత్యమైన శుభాకాంక్షలు కాదు మనుషులు చెప్పుకునేది. అంటే బయటకు శుభాకాంక్షలు చెప్తారు, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి కదా. సత్యమైన శుభాకాంక్షలు కాదు పండగలు, ఫంక్షన్స్లో మనం చెప్పుకునేవి. ఫార్మాలిటీ ప్రకారంగా నడుస్తుంటాయి అవి. అందరూ సమాజంలో చెప్పుకుంటారు కదా, మనం చెప్తాం. కానీ అడిగితే చిట్టా లోపల చాలా ఉంటుంది దుఃఖాలు చెప్పుకోవటానికి. అలా ఉంటాయి శుభాకాంక్షలు ఇవి. तुम बच्चे एक तो को बाप का बनने की ముబారక్ దేతే, కానీ ఇక్కడ పిల్లలు మీరు ఎవరైనా బాబా పిల్లలుగా కొత్తగా తయారైతే వాళ్ళకి గ్రీటింగ్స్ ఇస్తాం, శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. तुम कहते हैं कि हम कितने खुशनसीब हैं जो सब दुखों से छूट సుఖధాం में जाते हैं. ఎందుకంటే బాబా పిల్లలు అయ్యారంటే ఎంత అదృష్టవంతులు మనం. అన్ని దుఃఖాల నుండి విడుదలైపోయి సుఖధామానికి వెళ్ళిపోతున్నాం. तुम्हें दिल ही दिल में खुशी होती है, మీ మనసులోని మనసులో ఖుషి కలుగుతుంది మీకు. సుఖధామానికి వెళ్ళిపోతున్నాము అని. అందుకని మీది అసలైన శుభాకాంక్షలు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బేహద్ కా బాప్ బైట్ బేహద్ కే బచ్చోं को समझाते हैं. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు మనకు చెప్తున్నారు. ఆ ప్రశ్న వస్తే బేహద్ కా బాప్ కౌన్, అయితే అనంతమైన తండ్రి అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది వినేవారికి. ये तो जानते हैं कि सबका बाप एक है जिसको परम पिता कहा जाता है. అనంతం అంటే అందరికి తండ్రి ఒక్కరే ఉన్నారు ప్రపంచానికి, అతడే పరంపిత. లౌకిక్ బాప్ కో పరంపిత नहीं कहा जाता. మన ఇంట్లో ఉన్న నాన్నగారిని పరంపిత అన్నారు కదా. परमपिता तो एक ही, उनको सब बच्चे भूल गए हैं. పరంపితాని ఎవరు? సృష్టి అంతటికి ఒక్కరే, అతని పరిచయం మర్చిపోయారు పిల్లలందరూ. इसलिए परमपिता परमात्मा जो दुख हरता सुख करता है, उसे तुम बच्चे जानते कि बाप हमारे दुख कैसे हर रहे, फिर सुख शांति में चले जाएंगे. అందువలన ఇప్పుడు మీరు పరిచయం తెలుసుకున్నారు, మర్చిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి చెప్పాక తెలిసిన విషయాలు ఏంటి? మన తండ్రి పరంపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త
అతడు దుఃఖాలెలా హరిస్తున్నారు మన దుఃఖాలు. దుఃఖాలన్నీ హరించుకుపోయాక మనం సుఖశాంతిలోకి వెళ్ళిపోతాము అని బాబా పరిచయం తెలుసుకున్నాను నేను. सब तो सुख में नहीं जाएंगे, कुछ सुख में कुछ శాంతి में चले जाएंगे. అందరూ సుఖంలోకి వెళ్ళరు. కొంతమంది శాంతిలోకి, కొంతమంది సుఖంలోకి వెళ్తారు. సుఖం అంటే సత్యయుగం, శాంతి అంటే పరంధామం. అందరూ పరంధామానికి వెళ్తారు. అందులో నుండి కొంతమందే సుఖంలోకి, సత్యయుగంలోకి వస్తారు. कोई सतयुग में पाठ बजाते, कोई त्रेता में, कोई ద్వాపర में. కొంతమంది సత్యయుగం నుండి పాత్ర అభినయించాలి పరంధామం నుండి వచ్చేసి. కొంతమంది త్రేతాలో, కొంతమంది ద్వాపరంలో దిగుతారు. సత్యుగ మీరైతే తో బాకీ సబ్ ముక్తిధామే. మరి మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మిగిలిన జనాలు, ఆత్మలందరూ ముక్తిధామం, పరంధామంలో రెస్ట్‌లో ఉంటారు వాళ్ళు. उनको कहेंगे ईश्वर का घर, అది ఈశ్వరుని ఇల్లు. ఏది? मुक्तिधामम, परंधामम. मुसलमान लोग जब नमाज पढ़ते तो सब मिलकर खुदा ताला की बंदगी करते. नमाज చదువుతారు కదా మసీదులో ముసల్మాన్లు. ఖుదా తాలా అంటే ఖుదా యొక్క భక్తి చేయటం అంటారు కదా దాన్ని. మరి కిస్లియే, ఎందుకు భక్తి చేస్తారు ఖుదా యొక్క భక్తి? ఖుదా తాలాకి बंदगी क्यों करते हैं? कि बहिष्त के लिए या अल्लाह के पास जाने के लिए? స్వర్గంలో వెళ్ళాలని చేస్తారా ఖుదా యొక్క భక్తి, లేదా అల్లా దగ్గరికి చేరుకోవాలని చేస్తారా? రెండు వేరు వేరు కదా. అల్లా దగ్గర ఉండే ప్లేస్ వేరు, స్వర్గం వేరు. अल्लाह के घर को बहिष्ने कहेंगे. अल्लाह ఉన్న ఇల్లు స్వర్గం కాదు, అది పరంధామం. वहां तो ఆత్మయే శాంతి में रहते, అక్కడ శాంతిగా ఉంటారు ఆత్మలు. బహిస్తన్నారు దాన్ని. शरीर नहीं रहते, శరీరాలు ఉండవు అక్కడ. ये जानते होंगे अल्लाह के पास शरीर से नहीं, परंतु हम आत्मा ही जाएंगे. శరీరం అంతా వెళ్ళాం కదా అల్లా ఉన్న ఇంటికి, అది ఇక్కడ వదిలేసి కేవలం ఆత్మ మనం వెళ్తాము. अब सिर्फ अल्लाह को याद करने से तो कोई पवित्र नहीं बन जाएंगे. అల్లాని జ్ఞాపకం చేస్తే ఎవరు పవిత్రమైపోరు. అల్లాహ్‌కు తో जानते ही नहीं. అల్లా ఎవరో పరిచయమే తెలియదు కదా. అవి మనుష్యులకు को कैसे राय दे कि बाप सुख शांति का वरसा दे रहे. మానవులకు ఎలా సలహా ఇవ్వాలి బాబా సుఖశాంతి యొక్క వారసత్వం ఇస్తున్నారని. అల్లా దగ్గరికి వెళ్ళాలా, శాంతి దొరుకుతుంది మీకు. బహిస్తు స్వర్గంలో వెళ్ళాలని కోరికున్న సుఖం దొరుకుతుంది. రెండు వారసత్వంగా ఇస్తున్నారు ఇప్పుడు. ప్రాపర్టీ మనకి పరమాత్మ స్వయంగా వచ్చి. विश्व में शांति कैसी होती, विश्व में शांति कब थी, ये उनको कैसे समझे? విశ్వంలో శాంతి అంటే ఏంటి, ఎలా ఉంటుంది అది? ఎప్పుడు ఉండేది విశ్వమంతా శాంతి? చెప్పాలి ఎవరికైనా మనం. సర్వీసబుల్ బच्चे जो है नंबरवार पुरुषार्थ अनुसार उनको ये चिंतन रहता है. సేవాదారి పిల్లలకు నంబర్వార్ పురుషార్థ అనుసారం ఇది చింత ఉంటుంది అందరికి ఎలా చెప్పాలి అని. तो ब्रह्मा मुखवंशावली ब्राह्मणों को ही बाप ने अपना परिचय दिया है. सारी दुनिया के मनुष्य मात्र के पाठ का भी परिचय नहीं है. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు మీకే బాబా తను పరిచయం ఇచ్చారు. మొత్తం ప్రపంచంలో ఉన్న మానవ మాత్రుల పాత్ర ఏంటనేది కూడా పరిచయం ఇచ్చారు బాబా వచ్చి. తన పరిచయము, పరమాత్మ ఎవరనేది, మానవ మాత్రులందరి పాట ఎలా నడుస్తుంది, డ్రామా పరిచయం ఇచ్చారు బాబా మనం. अब हम मनुष्य मात्र को बाप और रचना का परिचय कैसे दे? మనకు తెలిసిన ఈ పరిచయం బాబా మరి రచన అంటే ఈ సృష్టి కోసం ఎవరికైనా ఎలా పరిచయం ఇవ్వాలి మనం? बाप सबको कहते अपनी को आत्मा समझ मुझे याद करो तो खुदा के घर चले जाएंगे. గోళెనీస్ అథవా బహిస్తు में सब तो जाएंगे नहीं. బాబా అందరికీ చెప్తున్నారు ఇది, అన్ని ధర్మాల వారికి. స్వయం మీరు ఆత్మ అనుకుని, ఏ ధర్మం వాళ్ళైనా ఆత్మ కదా, బిందువే కదా. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ నన్ను జ్ఞాపకం చేస్తుంది. ఏ ధర్మం వాళ్ళైనా తండ్రి, అతడు బిందువే కదా అందరికీ తండ్రి. కాబట్టి మీరు బిందువు అయిపోయి బిందువు అయిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు కుదా ఉన్న ఇంటికి వెళ్ళిపోతారు మీరు పరంధామం. गोल्डनेस अथवा बहिष्त में सब तो जाएंगे नहीं, वहां तो होता ही एक धर्म ही. బంగారు ఈగళ్ళకు అందరూ వెళ్ళరు, ఒకే ధర్మం ఉంటుంది కదా అక్కడ సత్యయుగంలో.
बाकी सब शांति धाम में, इसमें कोई नाराज होने की बात ही नहीं. మిగిలిన వాళ్ళందరూ శాంతి ధామంలో ఉంటారు. దీనిలో అసంతృప్తి కలిగే విషయమే లేదు. అయ్యో! స్వర్గానికి వెళ్ళమా? అందరూ వెళ్ళరా? అని. రోల్ ఉంటే వస్తారు. వాళ్ళ పార్ట్ ఉంటేనే. ఎందుకంటే దేవతా ధర్మం అని ఒక్కరి ధర్మమే ఉంటది గదా! అయినా డ్రామాలో ఎప్పుడైనా పాత్రధారులందరూ జనాలు ముందు నుండే వచ్చేస్తే థ్రిల్ ఉండదు. ఒకరు పాత్రలు యాడ్ అవుతూ టోటల్ రహస్యం బయటకొస్తది డ్రామాది. అలా. मनुष्य शांति मांगते वो मिलती है अल्लाह अथवा गाड फादर के घर में. మానవులు ఎక్కువ మంది అడిగేది శాంతి అడుగుతారు. అది గాడ్ ఫాదర్ లేదా అల్లా ఉన్న ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ శాంతి దొరుకుతుంది. आत्मीय सबाती शांति धाम से वहां फिर तब जाएंगे जब नाटक पूरा होगा. ఆత్మలు శాంతి ధామం నుండే అల్లా యొక్క ఇంటి నుండి దిగి వచ్చాం. ఇక్కడ పాత్ర పూర్తి అయితేనే అక్కడికి మళ్ళీ ఆత్మలు మనం వెళ్తాము. బాప్ ఆతే भी పతి దునియా से सबको ले जाने के लिए. అందుకే పతిత ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్ళిపోవాలని బాబా దిగి వచ్చారు. అతను బాబాతో ఉంటే ఇప్పుడు బాగుంది కదా! మనకి ఏ చింత లేదు అని బాబా ఉండిపోరు మనతోని. మనం బాబాతో వెళ్ళడానికి రెడీ అవ్వాలి. अभी तुम बच्चों की बुद्धि में हम शांति धाम में जाते फिर सुख धाम में जाएंगे. ये है పురుషోత్తం సంగం. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది శాంతి ధామానికి వెళ్తాం కదా ఫస్ట్. తర్వాత అక్కడి నుండి సుఖధామం స్వర్గంలోకి దిగి వస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమీగల చేరుకున్నాం. పురుషోత్తం అర్థాత్ ఉత్తమ్ సే ఉత్తమ్ పురుష్. పురుషోత్తములు అంటే అర్థం ఏంటి? ఉత్తమోత్తమ పురుషులు అవ్వడం. పురుష అంటే ఆత్మ. ఉత్తమోత్తమైన ఆత్మగా తయారవడమే పురుషోత్తములు అంటారు. జబ్ తక్ ఆత్మ పవిత్ర నా బనే తబ్ తక్ ఉత్తమ పురుష్ బన్ नहीं सकते. ఉత్తమ పురుషులు అవ్వడం అంటే అర్థం ఏంటి? ఆత్మ పవిత్రంగా తయారైపోతేనే పురుషోత్తములు. अब आप तुमको कहते हैं मुझे याद करो और सृष्टि चक्र को जानो और साथ में दैवी गुण भी धारण करो. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? డైరెక్షన్ బాబాది. ముझे యాద్ కరో, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని? శివ్ బాబా బిందు స్వరూపాన్ని. ఇంకా సృష్టి చక్రం ఏంటి? 4 యుగాల కాల చక్రం. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇంకా మూడోది సృష్టి చక్రం గుర్తు చేసుకుంటే సారం ఏమొస్తుంది బుద్ధిలో? ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి మేము. ఎందుకంటే సతీగా రిపీట్ అవుతుంది కాబట్టి ఈ సృష్టి చక్రంలో నేను దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. కాబట్టి మూడోది ఏంటి? దైవీ గుణాలు ధారణ చేసుకోండి. इस समय सभी मनुष्यों के कैरेक्टर बिगड़े हुए हैं. नई दुनिया में तो कैरेक्टर बहुत फर्स्ट क्लास होते हैं. ఈ సమయంలో మానవులందరి క్యారెక్టర్ చెడిపోయింది. కొత్త ప్రపంచంలో చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్యారెక్టర్ ఉంటుంది. भारतवासी ही ऊंच कैरेक्टर वाले बनते हैं. उन ऊंच कैरेक्टर वालों को कम कैरेक्टर वाले माथा टेकते. భారతీయులే ఉన్నతమైన క్యారెక్టర్ వారిగా తయారవుతున్నారు. అలాంటి ఉన్నతమైన క్యారెక్టర్ ఉండే వాళ్ళని తక్కువ క్యారెక్టర్ ఉండే మనుషులు వెళ్ళి ఉన్నతమైన క్యారెక్టర్ భారతీయులది ఉన్న వాళ్ళెవరు? దేవతలు. ఇప్పుడు తక్కువ క్యారెక్టర్ ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళు ఆ దేవతల విగ్రహాల దగ్గర వెళ్ళి పూజిస్తారు, తల ఉంచుతున్నారు. उनके कैरेक्टर्स वर्णन करते, ये तुम अच्छे ही समझते हो, आप औरों को समझाए कैसे, कौन सी सहज युक्ति रचे. బాబా చెప్తున్నారు, దేవతలు ఎదురుగా వెళ్ళి తల వంచి వాళ్ళ క్యారెక్టర్స్ని వర్ణన చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, సుడసకల సంపూర్ణులు, అహింస పరమోధర్మస్తులు, మర్యాద పురుషోత్తములు, మీరు అలా వర్ణన చేస్తారు దేవతలది కదా. ఇప్పుడు పిల్లలు మీకే అర్థమైన విషయాలు ఇది ఇతరులకు ఎలా చెప్పాలి? సహజమైన మాటల్లో ఎలా చెప్పాలి? సహజమైన యుక్తి ఏం రచించాలి? అందరికి వినాలనిపించేలాగా ఆలోచించాలి. ఏ హే ఆత్మం కా తీసరా నేత్ర ఖోల్నా. ఇతరులకి మనం చెప్పి జ్ఞానం వాళ్ళకి అర్థమైంది అనుకోండి, మూడో నేత్రం తెరిచాం, మనం తెరిపించామని అర్థం. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినట్టు.
ఏ కళ్ళు? జ్ఞానం అనే నేత్రం లేదు. మనం ఇది చక్కగా అర్థం చేస్తే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది అని. అక్కడ నేత్రదానం చేస్తే పుణ్యం అనుకుంటారు. ఇది కూడా నేత్రదానం, జ్ఞానం ఇతరులకి ఇవ్వడం అంటే. बाबा की आत्मा में ज्ञान है, मनुष्य कहते मेरे में ज्ञान है, ये देह अभिमानी, इसमें तो ఆత్మాభిమాని बनना है. శివబాబా ఆత్మలో జ్ఞానం ఉంది కదా, అదే మనకి ఇస్తున్నారు. ఇది అర్థమైతే మనుషులు నాలో జ్ఞానం ఉంది అంటారు. నలుగురికి చెప్పటం వచ్చింది అనుకోండి, ఇంకా నాలో జ్ఞానం, ఇంత జ్ఞానం ఉంది, నేను బాగా చెప్పగలను. దేహాభిమానం ఇది, బాడీ కాన్షియస్ అంటారు ఇలా అనుకోవడం, ఇగో అహంకారం. కానీ ఇక్కడ ఆత్మాభిమానిగా తయారవ్వాలి. ఎంత జ్ఞానం మనలో పెరుగుతుందో అంత ఆత్మాభిమానిగా అయిపోతూ ఉండాలి మనం. దేహాహంకారం పెరగకూడదు మనలో. सन्यासी लोगों के पास शास्त्रों का ज्ञान है, बाप का ज्ञान तो जब बाप आकर देवे. సన్యాసుల దగ్గర శాస్త్రాల జ్ఞానమే ఉంది, బాబా యొక్క జ్ఞానం బాబా వచ్చి ఇచ్చినప్పుడే దొరుకుతుంది. ఏ పుస్తకాల్లో ఉండదు ఇది. యుక్తి సే సంజానా హై, ఈ పాయింట్ యుక్తిగా చెప్పాలి మన ఎవరికి, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, కోపంలో రాకుండా. శాస్త్రాల జ్ఞానమే సన్యాసుల దగ్గర, ఈ జ్ఞానం లేదు, బాబా వచ్చేస్తారు. మనం ఇలా చెప్పినప్పుడు కొంతమందికి అది సన్యాసుల్ని తక్కువ చేస్తున్నామని ఆలోచన రావచ్చు. తక్కువ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చే జ్ఞానం ఇప్పటి వరకు నిలబెట్టింది సృష్టిని, లేకపోతే ఎప్పుడో పతనం అయిపోయింది. యుక్తిగా చెప్పాలి. वो लोग कृष्ण को भगवान समझ लेते, भगवान को जानते नहीं. భగవంతుడు ఎవరో తెలియదు, కృష్ణుడే భగవంతుడు అనేసుకుంటున్నారు. ఋషి ముని ఆది కైతే హమ్ నీ జాంతే, తెలియదు కదా భగవంతుడిని ఎవరని, తెలియకే కదా కృష్ణుడు దేహదారి భగవంతుడు అనుకుంటున్నారు. అందుకే కదా ఋషి మునులు నేతి నేతి అని చెప్పారు పూర్వం. ప్రారంభంలో సన్యాసి ధర్మం ప్రారంభంలో నేతి నేతి అనేవారు. అంటే రచయిత, అతని రచన అయిన ఈ సృష్టి కోసం మనం చెప్పలేం, తెలీదు తెలీదు అనేవారు. समझते हैं मनुष्य भगवान हो नहीं सकता, निराकार भगवान ही रचता है. మనుషులు ఎవరు భగవంతుడు కాలేరు అనేది కూడా తెలుసు, అర్థమయ్యే విషయం ఇది. నిరాకారుడు భగవంతుడే, నిరాకారుడే रचयिता क्रिएटर. परंतु वो कैसे रचता है, उनका नाम रूप देश काल क्या है, कहते के नाम रूप से न्यारा है. సరే అతడు ఎలా రచిస్తాడు ఈ సృష్టిని, అతని నామరూప దేశ కాలాలు పరిచయం ఏంటి అడిగితే నామరూపాలు ఉండవండి అతనికి అంటారంట కొంతమంది. నామరూపాలకు అతీతుడు అని. इतनी भी समझने की नाम रूप से न्यारी वस्तु कैसे हो सकती, इम्पॉसिबल है. अगर कहते पत्थर टिक्कर कच मच सब में, तो वो नाम रूप हो जाता है ना. कब क्या कहते रहते हैं. ఇంత కూడా తెలివి లేదు మనుషులకి. నామరూపాలకు అతీతంగా ఉండే వస్తువే ఈ ప్రపంచంలో లేదు. ఇంపాసిబుల్. పేరు లేదు దానికి, రూపం లేదు అనే వస్తువులు ఉన్నాయి. ఆకాశం పట్టుకుంటే దొరకదు, శూన్యం అది. అయినా ఆకాశం అని పేరు ఉంది కదా అంటారు బాబా. ఇంపాసిబుల్, పేరు లేదు, దానికి రూపం లేదనే వస్తువు లేదు. ఒకవేళ పరమాత్మ రాయిలో ఉన్నాడు, రెప్పలో ఉన్నాడు, కచ్చోతారు, మచ్చోతారు, చేపల్లో ఉన్నారు, తాబేల్లో ఉన్నారు, పందిలో ఉన్నారు అంటే మరి రూపం ఉందా లేదా దానికి, తాబేలుకి, చేపకి, రాయికి? అదైనా రూపం ఉన్నట్టే అయిపోతుంది కదా. నామరూపాలే లేనివాడని ఎలా చెప్తారు? ఒకసారి అలా అంటారు, అతడికి నామరూపాలు ఉండవని. అదే పాయింట్ చెప్పాక నెక్స్ట్ పాయింట్లోని చేపలో ఉంటాడు, తాబేల్లో ఉంటాడు, రాయిలో ఎప్పుడేం చెప్తుంటారు మనుషులకే తెలీదు. बच्चों को दिन रात बहुत चिंतन चलना चाहिए कि మనుష్యం को हम कैसे समझे, మనుషులకి ఎలా చెప్పాలి అని రాత్రి వాళ్ళు మీకు ఆలోచన అన్నమాట. ఈ పాయింట్ మీద ఎలా వాళ్ళు ఒప్పుకునేలాగా మనం చెప్పాలి. ఈ మనుష్య से देवता बनने का पुरुषोत्तम संगम युग है. మానవుల నుండి దేవతలయ్యే ఛాన్స్ ఈ సంగమ యుగంలో ఉంది. పురుషోత్తమ సంగమ యుగం. మనుష్య
देवताओं को नमन करते, मनुष्य मनुष्य को नमन नहीं करता। मनुष्य को भगवान अथवा देवताओं को नमन करना होता है। మానవులు మానవులకి ఎప్పుడు నమస్కరించరు, అంటే పూజ చెయ్యరు, చేయకూడదు కూడా. మామూలు సాధారణ మనుషులు భగవంతుడికి, దేవతలకి పూజ చేయొచ్చు. అర్థం ఉంది అందులో. ఎందుకంటే స్టేజ్ గొప్పది మనకన్నా వారిది, దేవతలది, परमात्मा दी। मुसलमान लोग भी बंदगी करते, अल्लाह को याद करते हैं। तुम जानते हो लोग अल्लाह के पास पहुंच तो नहीं सकेंगे। ముసల్మాన్లు కూడా అల్లా యొక్క భక్తి చేస్తారు, అయినా అల్లా దగ్గర చేరలేరు వారు కూడా. కలియుగం పుట్టే వరకు ఎవరు చేరలేరు కదా. ముఖ్య బాతే అల్లాకే పాస్ కేసే పూంచ్. ఇప్పుడు వాళ్ళకు కూడా ముఖ్యమైన విషయం కావాల్సింది, మనం చనిపోతే అల్లా దగ్గరికి చేరాలంటే ఎలా. మీరు అల్లా కేసెస్ నెయ్యి సృష్టి రచితే ఇంకా అల్లా రచించి కొత్త సృష్టి ఎలా తయారవుతుంది. వాళ్ళు కూడా పూల తోటగా వర్ణిస్తారన్నమాట. బగీచా అల్లా స్థాపించే తోట అంటారు. అది ఎలా తయారవుతుంది, స్వర్గం కదా తోట అంటే. ये सब बातें कैसे समझाए, इसके लिए बच्चों को विचार सागर मंथन करना पड़े. ఒక ముసల్మాన్లు వస్తే ఈ విషయాలు ఎలా చెప్పాలి అనేది మంతన నడవాలి మనం. అల్లా పరిచయం, అల్లా స్థాపించే తోట ఎలా స్థాపిస్తుంది. बाप को तो विचार सागर मंथन नहीं करना है, बाप विचार सागर मंथन करने की युक्ति बच्चों को सिखलाते. బాబా మంతన చేయక్కర్లేదు, అతను ఒరిజినల్ జ్ఞానం ఉంది శివబాబాలో. కానీ శివబాబా అందరి దగ్గరికి వెళ్ళారు కదా, ఈ బ్రహ్మలో వచ్చి ఆయన వెళ్ళి ఇంటింటికి చెప్తారేంటి. పిల్లలే మంతన చెయ్యాలి. బాబా పిల్లలకి కూర్చోపెట్టి రోజు నేర్పిస్తున్నారు ఆ యుక్తి, ఎలా మీరు ఆలోచించాలి అని. इस समय सब आयरन एज में तमो प्रधान है, जरूर कोई समय गोल्डन एज भी होगी. गोल्डन एज को प्योर कहा जाता है. ఈ సమయంలో ప్రపంచం ఎలా ఉంది అంటే ఏమంటాం, ఇనుమా బంగారమా, ఇనుప యుగమా బంగారు యుగమా. ఐరన్ ఏజ్, లోహ యుగం, తమ ప్రధానంగా ఉంది ప్రపంచం. తప్పకుండా ఏదో ఒక సమయంలో ఇది గోల్డెన్ ఏజ్ గా ఉండేది కూడా, బంగారు యుగంగా. బంగారు యుగం అని ఎందుకంటారు సత్యుగాన్ని. ప్యూర్ పవిత్రత ఉంటుంది అక్కడ, పవిత్రంగా ఉండే ప్రపంచాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. ప్యూరిటీ ఆర్ ఇంప్యూరిటీ సోనే మే ఖాద్ డాలి జాతీ హై నా, బంగారంలో లోహాలు చేరితే అది ఇంప్యూరిటీ అంటారు దాన్ని. ప్యూరిటీ, ఇంప్యూరిటీ, పవిత్రత అపవిత్రత రెండు ఉన్నాయి కదా. ఆత్మ भी पहले प्योर सतो प्रधान ही, फिर उनमें खाद पड़ते. బంగారం ప్యూర్ అంటే స్వచ్ఛమైంది ఎలా ఉంటుందో ఆత్మ కూడా అలా ఉండేది మంది, సతో ప్రధానం అనేవారు. అటువంటి ఆత్మలో ఇప్పుడు లోహాలు తుప్పు చేరుతూ వచ్చింది. जब तमो प्रधान बन जाती तब बाप को आना है, बाप ही आकर सतो प्रधान सुखदाम बनाते. ఆత్మ తమో ప్రధానం అయిపోతుంది కదా లోహాలు చేరిపోయి బంగారంలో. ఇంకా బంగారం ఏమీ మిగలలేదు, అందులో రాగి ఇనుము అన్ని కలిసిపోయి బంగారం తమో ప్రధానం అంటారు. అప్పుడు బాబా రావాల్సి వస్తుంది. ఎందుకు, మళ్ళీ ఆత్మల్ని సత్వ ప్రధానంగా, ప్రపంచాన్ని సత్వ ప్రధానంగా, సుఖధామంగా తయారు చేసేస్తున్నాను. సుఖధాम में सिर्फ भारतवासी होते हैं, बाकी सब భారతవాసులే సుఖధామం సత్యగలా ఉంటారట. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధాम में जाते, శాంతిధామం పరంధామంలో ఉంటారు. శాంతిధాम में सब प्योर रहते, फिर यहाँ आकर आहिस्ते आहिस्ते प्योर बनते जाते. శాంతిధామం అంటే ప్యూర్ సోల్సే ఉంటారు కదా అక్కడ, పవిత్ర ఆత్మ. ఇక్కడ జన్మల్లో వచ్చాక నెమ్మది నెమ్మదిగా మళ్ళీ అపవిత్రం అయిపోతారు. हर एक मनुष्य सतो रजतमो जरूर बनते, ప్రతి మానవాత్మ అంతే. ఇక్కడ రావాలి, సతో ప్రధానం సతో రజతమో స్టేజెస్ క్రాస్ చేయాలి. अब उन लोगों को कैसे बताए कि तुम सब अल्लाह के घर पहुंच सकते हो, ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అల్లా ఇంటికి మీరు చేరుకునే అవకాశం ఉంది, దానికి ఏం చెయ్యాలో చెప్తాము అని ఎలా మనం చెప్పాలి. देह के सब संबंध छोड़ अपने को आत्मा समझो.
ఏంటి? అల్లా దగ్గరికెళ్ళాలంటే ఏం చేయాలి? దేహ సంబంధాలన్నీ మరచి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ అల్లా ఒక్కరిని జ్ఞాపకం చేయాలి బిందు రూపంలో. ఇది మనం నేర్పించాలి. బిందువై బిందువుని జ్ఞాపకం చేయండి. అప్పుడే ఆ బిందువు దగ్గరికి, అల్లా దగ్గరికి చేరుకుంటారు. भगवान वाच तो है ही, मेरे को याद करने से ये जो 5 भूत हैं वो निकल जाएँगे. భగవాన్ వాచ్ ఎలాగా ఉంది కీర్తనలో కూడా. మామేకం శరణం వ్రజ. దేహధర్మాలు, సంబంధాలు, నీ దేహం కూడా నువ్వు మర్చిపోయి బిందు అయిపోయి నన్నే జ్ఞాపకం చేయి, నన్నొక్కడిని. దానివల్ల ఏమవుతుంది? పంచభూతాలనే ఈ వికారాలు తొలగిపోతాయి. तुम बच्चों को दिन रात ये चिंता रहनी चाहिए. बाप को भी चिंता हुई तब तो ख्याल आया कि जाऊं, जाकर सबको सुखी बनाऊं, साथ में बच्चों को भी मददगार बनना है. పిల్లలు మీకు రాత్రి పగలు ఇదే చింత నడుస్తూ ఉండాలి. ఎలా ఎలా ప్రపంచంలో వాళ్ళకి పాపం డైరెక్ట్‌గా మనం చెప్తే ఇంట్రెస్ట్ రావట్లేదు. దానికి ఎలా 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 చేయాలి అని. శివ్ బాబాకు కూడా చింత కలిగింది అక్కడ పరంధామంలో. మెదిలింది ఆలోచన. నేనెళ్ళాలి, ఎళ్ళాలి. ఆ! పిల్లల్ని సుఖీగా తయారు చేయాలి అని. అప్పుడు ఆ చింత నడవడం వల్ల దిగి వచ్చేసారు. మరి తోడులో పిల్లల్ని కూడా సహయోగిగా తయారవ్వాలి. అకేలే బాప్ క్యా కరేంగే? మీరు సహయోగం చేయకుండా, మదद ఇవ్వకుండా ఒంటరిగా బాబా ఏం చేస్తారు? తో ఈ విచార్ సాగర్ మంథన్ కరో. అందుకే బాబా సేవలో సహాయం చేయడం కోసమే మీరు కూడా విన్న పాయింట్స్ ఆధారంతో విచార్ సాగర్ మంథన చెయ్యండి. ఎలా చెప్పాలి నేను అని. क्या ऐसे उपाय निकाले जो मनुष्य झट समझ जाए कि पुरुषोत्तम संगम युग है, इस समय मनुष्य पुरुषोत्तम बन सकते. ఏ మాటలతో చెప్పాలి, ఏ ఉపాయం ఉపయోగించాలి చెప్పేటప్పుడు మనుషులకి వెంటనే అర్థమయ్యేలాగా. ఇప్పుడు నడుస్తున్నది పురుషోత్తమ సంగమ యుగము. మనుషులు పురుషోత్తములుగా కాగలరు ఈ సమయంలోనే, సీజన్ ఇది అని వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి. पहले ऊंच होते फिर नीचे गिरते, पहले पहले तो नहीं गिरेंगे ना. స్టార్టింగ్ లో ఉన్నతంగా ఉంటారు అందరు సత్యగలు. మొదట్లోనే కింద పడిపోరు కదా. తర్వాత తర్వాత కింద దిగజారుతారు. आने से तो तमो प्रधान नहीं होंगे. हर चीज पहले सतो प्रधान फिर सतो रजो तमो होती. రాగానే తమ ప్రధానత రాదు కదా. ఏ వస్తువైనా కొత్తగా ఉన్నప్పుడు సతో ప్రధానం, నెమ్మది నెమ్మదిగా పాతది అవుతుంది యూజ్ చేస్తూ చేస్తూ. సతో రజో తమో. ఆత్మ కూడా అంతే. बच्चे इतनी प्रदर्शनी आदि करते फिर भी मनुष्य कुछ समझते नहीं है तो और क्या उपाय करें. इन्नी ప్రదర్శనీలు పెడుతున్నాం, చిత్రాలు కట్టి కరపత్రాలు పంచి పేపర్లలో పడి టీవీలో వస్తుంది. ఇంకా అర్థం కావట్లేదు, మనుషులు పరుగు తీసి రావట్లేదు భగవంతుడు వచ్చాడని. ఏ ఉపాయం రచించాలి ఇప్పుడు? ఆలోచన ఇప్పుడు నడుస్తుంది. భిన్న భిన్న उपाय तो करने पड़ते हैं ना, उसके लिए टाइम भी मिला हुआ है. రకరకాల ఉపాయాలు మీరు ఆలోచిస్తే వస్తాయి టచ్‌లో. ఇప్పుడు కొద్దిగా టైం కూడా ఉంది సేవ చేయడానికి. फट से तो कोई संपूर्ण नहीं बन सकते. చంద్రమా थोड़ा थोड़ा करके आखिर संपूर्ण बनता है. వెంటనే ఎవరు సంపూర్ణం కాలేరు. చంద్రుడు కూడా, చందమామ కూడా గీత మిగులుతుంది కదా, మళ్ళీ నెమ్మది నెమ్మదిగా నిండుతూ 15 రోజులు పడుతుంది మళ్ళీ కంప్లీట్‌గా నిండిపోవడానికి, సంపూర్ణ అవ్వడానికి. हम भी तम प्रधान बने फिर सत प्रधान बनने में टाइम लगता है. మనం కూడా తమ ప్రధానం నుండి సత ప్రధానం అవ్వడానికి టైం పడుతుంది. वो तो है जड़ फिर ये है చైతన్య. అది జడమైన చందమామ మన ఆత్మలో ఉన్న కలలు తగ్గడము మళ్ళీ నిండడం ఇది చైతన్యమైన చంద్రుడు, మన నక్షత్రాలనండి చంద్రుడు. तो हम कैसे समझे? मुसलमानों के मौलवी को समझाई कि तुम ये नमाज क्यों पढ़ते, किसकी याद में पढ़ते हो. ముసల్మాన్ ధర్మంలో మౌలావి ఉంటారు, మసీద్ సంభాళించేవారు గురువు. వాళ్ళకి ఈ నమాజ్ ఎందుకు చదువుతున్నారు? నమాజ్ చదివినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తూ చదువుతారు మీరు? ఇలా చెప్పాలి మనం వాళ్ళకి. అల్లాని కూడా క్లియర్‌గా చూస్తున్నారా? అతని పరిచయం తెలుసా?
అని పరిచయం చెప్పాలి మన వాళ్ళకి. ये विचार सागर मंथन करना है, మనం మంతన చేస్తేనే వాళ్ళకి చెప్పగలం కదా. बड़े दिनों पर प्रेसिडेंट आदि भी मस्जिद में जाते हैं, बड़ों से मिलते हैं. सब मस्जिदों की फिर एक बड़ी मस्जिद होती है, वहां जाते ईद मुबारक देने. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాంటి వాళ్ళు కూడా పండగ రోజుల్లో మసీదుకి వెళ్తారంట. ఈద్ యొక్క పండగ ఈద్ అంటే పండగ ముస్లిం భాషలో. ఏదైనా పండగ నిన్నే అయినట్టుంది ముస్లిం పండగ. అందుకు బాబా ఈరోజు చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఈద్ యొక్క ముబారక్ అని పండగ శుభాకాంక్షలు చెప్పడానికి ఈ పెద్దవాళ్ళు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మసీదులన్నింటికి ఒక పెద్ద మసీదు ఉంటారు కదా, అక్కడ చేరుకుంటారంట శుభాకాంక్షలు ఇవ్వడానికి, ముస్లిమ్స్ ని విష్ చేయడానికి. अब मुबारक तो ये है जब हम सब दुखों से चोट सुखदा में जाए, तब कहा जाए मुबारक हो. బయటకు చేతిలో చెయ్యి కలిపి ముబారక్ చెప్తారు గాని లోపల ఎన్ని దుఃఖాలు ఉంటాయో వీళ్ళకి వాళ్ళకి. కానీ దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖదానం అయిపోయింది అన్నప్పుడు అది అసలైన గ్రీటింగ్స్, శుభాకాంక్షలు. हम खुशखबरी सुनाते, कोई विन करते तो भी मुबारक देते, कोई शादी करते तो भी मुबारक देते. సదైవ్ సుఖీ రహో. మనము శుభవార్త అందరికి వినిపిస్తున్నా అలాంటి సుఖయక రోజు, అసలైన ముబారక్ జరుపుకునే రోజులు వస్తున్నాయి అని. ప్రపంచంలో అయితే ఎవరైనా దేనిలోనైనా గెలిచినా, విన్ అయినా గ్రీటింగ్స్ ఇస్తారు, శుభాకాంక్షలు. ఉం? మన సెంటర్ నుండి కూడా ఒక అన్నయ్య వెళ్ళి మౌంట్ అబులో రన్నింగ్లో మెరథాన్లో విన్ అయ్యి వచ్చారు కదా. గ్రీటింగ్స్ చెప్పటం కోసం ఇక్కడ పిలిచి సన్మానం చేసుకున్నాం మనం లాస్ట్ సండే. అలా ఎవరైనా విన్ అయితే గ్రీటింగ్స్ ఇస్తారు. ఎవరికైనా అంటే ఎవరైనా పెళ్లి చేస్తే శుభాకాంక్షలు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెకి, ఆ కుటుంబానికి గ్రీటింగ్స్ ఇస్తారు. వెళ్ళి సదా సుఖీగా ఉండండి అని గ్రీటింగ్స్ ఇస్తారు. अब तुमको तो बाप ने समझाया, हमें एक दो को मुबारक कैसे दे. ఇప్పుడు బాబా అసలైన శుభాకాంక్షలు ఒకరికొకరు ఎలా ఇవ్వాలనేది చెప్తూ ఉన్నారు. इस समय हम बेहद के बाप से मुक्ति, जीवन मुक्ति का वर्षा ले रहे हैं. तुमको तो मुबारक मिल सकती. ఈ సమయంలో అనంతమైన తండ్రి శుభాబా నుండి ముక్తి అంటే పరంధామం, జీవన్ ముక్తి అంటే సతీయుగ స్వర్గంలో వెళ్ళే వారసత్వం తీసుకుంటున్నాం మనం. అందుకు అసలు మీకు అసలైన శుభాకాంక్షలు చెప్పాలి అంటున్నారు బాబా. బాబా పిల్లలు అవగానే ఫిక్స్ అయిపోయింది కదా సతీయుగం యొక్క ఆస్తి అనేది. కాబట్టి ముబారక్ చెప్పాలి మీకు అసలు. బాప్ समझाते तुमको मुबारक हो, तुम 21 जन्मों के लिए पदम पति बन रहे हो. అందుకే బాబా మీకు ముబారక్, 21 జన్మల కోసం పద్మాపతులు అయిపోతున్నారు మీరు, అంత ఆస్తి ధనం మీద అయిపోతుంది అని శుభాకాంక్షలు చెప్తున్నారు బాబా మనకు. अब सब मनुष्य कैसे बाप से वर्षा ले सबको मुबारक दे. బాబా నుండి మానవులందరూ కూడా మనలాగే వారసత్వం ఎలా తీసుకుంటారు, నేను ఎలా వాళ్ళని బాబా నుండి ఆస్తి తీసుకునేలా చేస్తే వాళ్ళు కూడా పాపం అందరికీ ముబారక్ చెప్పగలం. అప్పుడు మనం వాళ్ళు కూడా బాబా పిల్లలైతే ముబారక్ చెప్పే అవకాశం దొరుకుతుంది కదా వాళ్ళకి. చాలా అభినందనలు, మీరు బాబా పిల్లలు అయ్యారు, ఎంత ఆస్తికి హక్కుదారులు అయ్యారు అని. तुमको अभी पता पड़ा है परंतु तुमको लोग मुबारक नहीं दे सकते, तुमको जानते ही नहीं. మీకు తెలుసు ముబారక్ అనేది, ప్రపంచంలో వాళ్ళు ఎవరు మీకు ముబారక్ చెప్పరు. చెప్పాలి అసలు. అక్కడ వెళ్ళి పండగల్లో చెప్పుకుంటారు కానీ అసలు మిమ్మల్ని ఎవరైనా ప్రపంచంలో మానవులు చూస్తే ముబారక్ అని చెప్పాలి. కానీ తెలియదు కదా ఎవరికి మీకు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలాంటి ప్రాప్తి పొందుతున్నా తెలియదు కాబట్టి శుభాకాంక్షలు చెప్పరు. ఇంకా కొంతమంది డౌన్ చేస్తారు. గుప్తం కదా మరి, ఎందుకంటే వేళ్ల భాగంలో ఉన్నాం మనం కల్పవృక్షంలో, వేళ్ళు భూమిలో ఉంటాయి కదా, అలా మనది ఎవరికి తెలియదు, గుప్తంగా నడుస్తుంది. मुबारक देवे तो खुद भी जरूर मुबारक पाने के लायक बने, तुम तो गुप्त हो ना.
వాళ్ళు ఒకవేళ మనకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పేంతలా గుర్తిస్తే వాళ్ళు గూడా వచ్చేస్తారు కదా! ఈ గ్రూప్‌లోని. వాళ్ళు ముబారక్ పొందేలాగా. తెలీదు మనుషులెవరికీ. గుప్తంగా ఉన్నారు మీరు అన్నారు బాబా. एक दो को मुबारक दे सकते हैं. ముబారక్ ఓ हम बेहद के बाप के बने. మీలో మీరు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బాబా పిల్లలయ్యాం గదా అని. तुम कितनी खुशनसीब हो. कोई लॉटरी मिलती है, बच्चा जन्मता है तो कहते हैं मुबारक हो. ఎంత అదృష్టం మీది. ఎంత అదృష్టవంతులు. ఈ సృష్టిలో ఎవరికైనా ఇంత అదృష్టం ఉందా? లాటరీ దొరికిందనుకోండి, లేదా పిల్లలు లేక లేక పిల్లలు పుట్టారు, పుత్రుడు జన్మించాడనుకోండి, ముబారక్, ముబారక్ చెప్తారందరూ. హ్మ్. బచ్చే పాస్ హోతే తో భీ ముబారక్ దేతే. పిల్లలు పాస్ అయ్యారనుకోండి మంచి మార్కులతో. మీ పిల్లలకి ఎన్ని మార్కులొచ్చాయి అడుగుతా. 10థ్ క్లాస్ అనేటప్పటికి. ఆ! 600 వచ్చాయి, 580 వచ్చాయి, 90 వచ్చాయంటే ముబారక్ చెప్తూ ఉంటారు కదా! మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారంటే పిల్లలు. तुमको दिल ही दिल में खुशी होती है, अपने को मुबारक देते हमको बाप मिला है जिससे हम वर्षा ले रहे. మీకైతే మేము బాబా పిల్లలైపోయారు. బాబా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. రోజు ఎదురుగా కూర్చోపెట్టి మరి ఆస్తి ఇస్తున్నారు. ఈ ఆస్తి నీ చేతికిచ్చాక నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. మురళి అంటే అదే. స్వర్గంలో ఎళ్ళాలంటే ఇప్పుడే నేర్చుకొని, మళ్ళీ నీ చేతికి నేను స్వర్గం ఇచ్చేస్తే ఇవన్నీ చెప్పకుండా వెంటనే పాడైపోతది. అందుకే నేను తెచ్చాను. నా చేతిలో ఉంది. ముందు నా మాట విను. నువ్వలాగా తయారవ్వు. అప్పుడు నీ చేతిలో పెట్టేస్తాను స్వర్గం అని బాబా మన ఎదురుగా ఉన్నారు. చేతిలో స్వర్గం పట్టుకొనొచ్చి. అలాంటి బాబా మాకు దొరికేస్తారు. వారసత్వం ఇస్తున్నారు మాకు అని మనసులో ఖుషి ఉండాలి. మీకు మీరే శుభాకాంక్షలు చెప్పుకోవాలి. మీ ఆత్మకు మీరు. बाप समझाते तुम आत्माएं जो दुर्गति को पाई हुई है वो अब सदगति को पाती है. मुबारक तो एक ही सबको मिलती है. ఆత్మలు మీరు దుర్గతిలో వచ్చేస్తారు కదా! ఇప్పుడు సద్గతి పొందుతున్నారు. అందరికీ ఒక్కసారి ఇది శుభాకాంక్షలనే దొరుకుతున్నాయి సంగమయుగంలో. पिछाड़ी में सबको मालूम पड़ेगा जो ऊंच ऊंच बनेंगे उनको नीचे वाले कहेंगे मुबारक हो. లాస్ట్ లో రిజల్ట్ వస్తది కదా! ఉన్నతోన్నతంగా అయిపోయే వాళ్ళు ఉంటారు పురుషార్థంతో. ఎవరైతే పదవిలోకి వెళ్ళలేదో రిజల్ట్ అవుట్ అయ్యి వీళ్ళందరూ వాళ్ళకి ముబారక్ చెప్తారంటున్నారు బాబా. మేము సరిగ్గా యోగం చేయలేదు, సరిగ్గా పురుషార్థం చేయలేకపోయాం, మీరు అయిపోయారు ముబారక్ అని. आप सूर्यवंशी कुल में महाराजा महारानी बनते, नीच कुल वाले मुबारक उनको देंगे जो విజయ మాల में దానే बनते. ఎవరైతే విజయమాలలో మనీగా సెలెక్ట్ అయిపోతారో మీరు సూర్యవంశీ కులంలో మహారాజా మహారాణి అవుతున్నారని కంగ్రాట్స్ చెప్తారు. जो पास होंगे उनको मुबारक मिलेगी, उनकी పూజ होती. పాస్ అయిన వరకే ముబారక్ అనేది దొరుకుతుంది సంగమయుగం చివర్లో ఇంటికెళ్ళిపోయే ముందు. వాళ్ళకి పూజలు గూడా జరుగుతాయి భక్తిలో వాళ్ళ విగ్రహాలు పెట్టి. ఎవరైతే చదువులో పాస్ అవుతారో. आत्मा को भी मुबारक हो जो ऊंच पद पाती है. फिर भक्ति मार्ग में उनकी ही पूजा होती. ఆత్మకి ఇక్కడ అభినందనలు దొరుకుతున్నాయి. ఆత్మ ఉన్నతంగా తయారవుతుంది కదా ప్యూర్‌గా. ఆ తర్వాత శరీరానికి కూడా పూజ మీరు సత్యగల వెళ్లి ధరించే శరీరం ఉంటది కదా! పవిత్ర శరీరం. పూజ జరుగుతుంది శరీర రూపంలో కూడా. దేవత, దేవి రూపంలో. మనుషులకు को पता नहीं कि क्यों पूजा करते. దేవతల్ని ఎందుకు పూజ చేస్తాం మనుషులకు తెలీదు. మనలాంటి రూపాలతోనే ఉంటారు కదా! 2 చేతులు, కాళ్ళు, మనిషి రూపాలు. నేనే ఎందుకు పూజ చేస్తున్నాను? तो बच्चों को यही चिंता रहती कि कैसे समझाएं. ఇలాంటి పాయింట్స్ పైన ఎలా చెప్పాలి ఎవరికైనా ఇదే చింత నడుస్తుంది. తెలుగు. हम పవిత్ర బనే दूसरों को कैसे పవిత్ర बनाएं. ఇంకా నేను పవిత్రంగా తయారయ్యాను ఇక్కడికొచ్చి. వేరే వాళ్ళని ఎలా పవిత్రంగా చేయాలి అని ఇదే చింత నడుస్తూ ఉండాలి. दुनिया तो बहुत बड़ी है ना क्या किया जाए जो घर घर में पैगाम पहुंचे. ఇంటింటికి సందేశం చేరేలా ఏం చెయ్యాలి నేను? पर्चे गिराने से सबको तो मिलता नहीं. ये तो एक एक को हाथ में पैगाम चाहिए क्योंकि उनको बिल्कुल पता नहीं कि बाप के पास कैसे पहुंचे.
పాంప్లెంట్లు పైనుండి వేసామనుకోండి, బాబా చెప్తారు ఏరోప్లేన్‌లో, హెలికాప్టర్‌లో ఎళ్లి పాంప్లెంట్లు వేసినా, లేదా ఒక రోడ్ వేలో వెళ్ళి, ఒక వెహికల్‌లో వెళ్ళి అలా మనం వేసేసిన జనాలు తీసుకుంటారా అంటే చేరదు సందేశం. చేతిలో పెట్టి ఇవ్వాలి మనం. ఎందుకంటే బాబా దగ్గర ఎలా చేరాలనేది అస్సలు తెలీదు మనుషులకి. అందుకే కొంతమంది ఆ పాంప్లెంట్ ఎక్కడ పారేస్తారని చేతులు పెట్టినప్పుడు, పుస్తకం, పాంప్లెంట్ ఇస్తూ టోలీ ఇచ్చి ఇచ్చినోళ్ళు గూడా ఉన్నారు. అయినా అది తినేస్తారు స్వీట్, ఇది పడేస్తారు, చదవరు. అలా ఉంది మనుషులు. మరి ఎలాగా చేర్పించాలి సందేశం? कहते थे सब रास्ते పరమాత్మ से मिलने के. ఎందుకంటే మీదొక్కటే కాదు, ఏవేవన్నీ ఉన్నాయి అందరూ అదే చెప్తారండి. పరమాత్మని చేరుకునే మార్గాలే. బ్రహ్మకుమారికెళ్ళినా, సాయిబాబాదెళ్ళినా, షిరిడి బాబా అయినా, ఎక్కడికెళ్ళినా అదే మార్గం అంటారు కొంతమంది. परंतु बाप कहते ये भक्ति दान पुण्य तो जन्म जन्मांतर करते आए हो, परंतु रास्ता मिला कहाँ? मिला कहाँ? భక్తి జన్మ జన్మల నుండి దాన పుణ్యాలు ఇవన్నీ చేశారు. కానీ పరమాత్మను చేరుకునే మార్గం ఎక్కడ దొరికింది? 2500 సంవత్సరాల నుండి భక్తి చేశారు మీరు. ఎళ్లారా ఎవరైనా? ఒక్కరు ఎళ్ళగలిగినా ఇప్పటికి చాలా ఖాళీ అయ్యేది గదా! ఇంకిక్కడే జనాలు పెరుగుతున్నారు గానీ పైకెవరు? పైనున్న వాళ్ళు దిగుతున్నారు గదా! कह देते ये सब अनादि चलता है परंतु कब से शुरू हुआ? అనాది का अर्थ नहीं समझते. ఇంకొకటి పరంపర, అనాది ఉపయోగిస్తారు లౌకికంలో. అనాదిగా నడుస్తుందండి ఈ సృష్టి అంట. కానీ ఎప్పటి నుండి అనాది అంటే? అనాది అనే దానికి అర్థం తెలీదు మనుషులకి అంటున్నారు బాబా. తుమ్హారే మే భీ నంబర్వార్ పురుషార్థ్ అనుసార్ సమజ్తే. మీకు తెలుసా అన్ని విషయాలు? పిల్లల్లో కూడా నంబర్వార్ పురుషార్థం ప్రయత్నాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు. రోజు వచ్చే వాళ్ళలో కూడా. ज्ञान की प्रारब्ध 21 जन्म वो है सुख फिर है दुख. జ్ఞానం యొక్క ప్రాప్తి 21 జన్మలు. ఏం దొరుకుతుంది? జ్ఞానం యొక్క ప్రాలబ్ధం సుఖం. ఎన్ని జన్మలు? 21 జన్మలు. అంటే సత్యయుగం, త్రేతాయుగం. తర్వాత వచ్చేది దుఃఖం. तुम बच्चों को हिसाब समझाया जाता है किसने बहुत भक्ति की है. ये सभी रेजगारी बातें एक एक को तो नहीं समझा सकते. क्या करें? कोई अखबार में डाले, टाइम तो लगेगा, सबको पैगाम इतना जल्दी तो मिल ना सके. లెక్క అర్థం చేయిస్తున్నారు బాబా. ఎవరు చాలా భక్తి చేశారు? చాలా భక్తి చేసిన వాళ్ళు చాలా జ్ఞానం గూడా అర్థమైపోయింది. ఎప్పుడు ద్వాపరయుగంలో భక్తి స్టార్ట్ అయినప్పుడు ఎవరు శివభక్తి చేసుంటారు. జ్ఞానం కూడా అర్థమైపోతుంది. చిల్లర విషయాలే ఒక్కొక్కరికి ఎలా చెప్పగలం ఇన్ని విషయాలు? ముఖ్యమైన విషయాలు చెప్పి తర్వాత లోపలికొచ్చాక ఇవన్నీ అర్థమవుతాయి గానీ. ఏం చేయాలి? న్యూస్ పేపర్‌లో వేయాలా పైగా సందేశం ఇవ్వడానికి? ఎన్ని ఆలోచించినా టైం పట్టేస్తుంది గదా! అంటున్నారు బాబా. అందరికీ సందేశం చేరడంలో. అంత తొందరగా సందేశం చేరదు. అప్పుడు బ్రహ్మ బాబా ఉన్నప్పుడు మురళి కథ ఇది. ఇప్పుడైతే సందేశం చాలా వరకు చేరింది. इलेक्ट्रॉनिक मीडिया ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బాగా సందేశం చేరింది. सब पुरुषार्थ करने लग पड़े तो फिर स्वर्ग में आ जाए, ये हो ही नहीं सकता. जल्दी पैगाम मिल जाए, सब पुरुषार्थ करने लग पड़े थे फिर स्वर्ग में आ जाए सब, ये हो ही नहीं सकता. బాబా ఏం చెప్తున్నారు? తొందరగా పైగాం సందేశం చేరిపోయేది లేదు, అందరికి అర్థమై. ఒకవేళ అందరికీ తెలిసిపోయి పరుగునొచ్చేసి అందరూ పురుషార్థం చేసేస్తే అందరిని స్వర్గంలో కూర్చోపెట్టాలి. 700,00,00,000, 800,00,00,000. అది వీలు పడదు. అందుకని అందరూ రారు కూడా ఇక్కడ అంటున్నారు బాబా. ఎవరు స్వర్గానికి వెళ్ళాలో వాళ్ళే వస్తారు. अब तुम पुरुषार्थ करते स्वर्ग के लिए, కాబట్టి మన పురుషార్థం స్వర్గంలో వెళ్ళాలి అని. अब हमारे जो धर्म वाले उनको कैसे निकाले, कैसे पता पड़े कौन-कौन ట్రాన్స్‌ఫర్ हुए हैं. మన ధర్మం వాళ్ళు ఎవరెవరు ఏ జన్మల్లో ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయిపోయారు ఇతర ధర్మాల్లో. వాళ్ళనెలా బయటకి తీయాలి మనం మెసేజ్ ఇచ్చి. हिंदू धर्म वाले असल में देवी देवता धर्म के, ये भी कोई नहीं जानते. హిందూ ధర్మం అంటే దేవతా ధర్మం. సనాతన ధర్మం అంటే దేవీ దేవతా ధర్మం.
ఇది కూడా ఎవరికి తెలియదు హిందువులకి. మన ధర్మం అది అని. ఇప్పుడు దేవతా ధర్మం అనేది ఎలా తయారు చేయాలి? ఇతర ధర్మాలనుకోండి, పైనుండి ఆత్మలు రెడీమేడ్‌గా దిగి వచ్చేస్తారు జన్మల్లో. ఆ ధర్మంలో కంటిన్యూ అవుతారు. కానీ దేవతా ధర్మం అంటే హిందువు నుండి, అన్ని ధర్మాల నుండి, ఎందుకంటే మధ్యలో జన్మల్లో వీళ్ళు అంటే కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవతా ధర్మాత్మలే. ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. ఎలా? ఎలా మనం అన్ని ధర్మాలకి మెసేజ్ ఇవ్వాలి కదా మరి. అందరికీ జ్ఞానం చెప్తే కదా! అందులో ఎవరైనా ఎప్పుడో పాతకాలంలో దేవతా ధర్మంలో ఉన్న సోల్ అయితే వచ్చేస్తారు. ఆ ధర్మం నుండి బాబా పిల్లలైపోతారు. పక్కే హిందూ होंगे तो अपनी आदि सनातन देवी देवता धर्म को मानेंगे. హిందువుల్లో కూడా 130,00,00,000 ఉన్నారు కదా! కానీ స్వర్గంలో వచ్చేవాళ్ళు ఎంతమంది? సతీగ స్టార్టింగ్‌లో 9, సతీగ చివరికి 3,00,00,000, త్రేతా చివరికి 33,00,00,000 జనాభా కదా! మరి 130,00,00,000 ఇండియన్స్, అందులో ఇతర ధర్మాలు తీసేసిన హిందూ అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 60,00,00,000, 80,00,00,000 ఉంటారు కదా ఇందులో. సగం జనాభా అయినా. ఏం లేదన్నా ఎంత తక్కువైనా 50,00,00,000 ఉంటారు కదా! 50,00,00,000 రారు కదా మరి సత్యగల హిందువులు అని చెప్పుకునేవాళ్ళు. అందుకు పక్కా హిందూ ఎవరైతే ఉన్నారో, పక్కా హిందూ. అలాంటి వాళ్ళు దేవతా ధర్మం మనం అయ్యుండొచ్చనేది ఒప్పుకుంటారు. పక్కా హిందూ అంటే లేబులేసుకునే హిందూ కాదు. హిందూ, నువ్వు హిందువా కాదా అని గొడవలాడి అలా చేసేవాళ్ళు కాదు. ఆచరణతో హిందూ. హిందుత్వం అంటే ఆచరణలో పెట్టే అలాంటి పక్కా హిందువులుంటారు కదా! ఈ మత కలహాల్లో వచ్చేవాళ్ళు ఎవరు పక్కా హిందువులు కాదసలు. పరమాత్మ పేరు, మతం పేరు తీసుకొని గొడవలు చేసేవారు. ఎందుకంటే పక్కా హిందూ అయ్యేవారు సాత్వికంగా ఉంటారు. వాళ్ళు దేవతా ధర్మాన్ని ఒప్పుకుంటారు. इस समय तो सब पतित है. बुलाते पतित पावन आओ. ఈ సమయంలో అందరూ పతితులే. అందుకే పతిత పావనారణ్య అని పైకి చూసి పిలుస్తారు. పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం భజన చేసి పైకి పిలుస్తున్నారు. నిరాకార్ को ही याद करते कि हमको आकर पावन दुनिया में ले चलो. ఎవరిని పిలుస్తున్నారు భజన చేసి? పతితమైపోయాం పావనంగా పావన ప్రపంచానికి తీసుకెళ్తుండని నిరాకారుణ్ణే పిలుస్తున్నారు. इन्होंने इतना बड़ा राज्य कैसे लिया? भारत में इस समय तो कोई राजा ही नहीं जिसको जीत कर राज्य लिया हो. లక్ష్మీనారాయణకి రాజ్యం ఎలా దొరికింది? ఎప్పుడు? సతీయుగంలో. దానికి ముందు కలియుగంలో ప్రజారాజ్యము భారతదేశంలో రాజరికమే లేదు గదా! రాజు లేరు గదా! మినిస్టర్స్. అలాంటిది లక్ష్మీనారాయణలు రాజగద్దె మీద కూర్చొని ఎలా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది రాజరికంలోకి ప్రజారాజ్యం నుండి? ఆ బాపూజీ వచ్చి రాజరికం తీసేసి ప్రజారాజ్యం చేస్తే, ఈ బాపూజీ వచ్చి ఏం చేస్తున్నారు? ప్రజారాజ్యం తీసి మళ్ళీ రాజరికాన్ని తెస్తున్నారు. वो कोई लड़ाई करके राजा ही तो पाते नहीं. లక్ష్మీనారాయణలు ఎవరి మీద యుద్ధానికెళ్ళి రాజ్యం తీసుకున్నారా? జయించి. మనుష్య से देवता कैसे बनाया जाता कोई को पता नहीं. ఇదంతా ప్రాసెస్ కలియుగ చివరి సతయుగ ప్రారంభం మధ్య సంగమయుగంలో. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే ఒక ఫ్యాక్టరీ నడుస్తుందిది. ఒక మిషనరీ. ఎవ్వరికీ తెలీదిది. ఎలాగా సతయుగం వచ్చేటప్పటికి దేవతలొచ్చేసారు. తుమ్‌కో భీ అబ్ బాప్ సే పతా పడా. బాబా ద్వారా మనకి తెలిసింది. ఓహో! మనుషులే ఇలా దేవతలుగా అవుతున్నాం మనము అని. औरों को कैसे बताए जो मुक्ति जीवन मुक्ति को पाए పురుషార్థ్ కరైన వాళ్ళే చెయ్యన ఇతరులకి మనం ఈ విషయాలు ఎలా తీసుకెళ్ళి చెప్పాలి వాళ్ళు ముక్తి జీవన్ ముక్తి పొందాలంటే పురుషార్థం చేయించేవారు కూడా కావాలి కదా जो अपने को जानकर अल्लाह को याद करे వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఆత్మని అల్లాహ్ని జ్ఞాపకం చేసుకునేలా ఎలా చెప్పాలి ఆలోచించాలి మీరు బోలో తుమ్ ఈద్ కి ముబారక్ కిస్కు कहते हो పండగ శుభాకాంక్షలు ఎవరికి ఇస్తున్నారు మీరు అడగండి तुम अल्लाह के पास जा रही हो पक्का निश्चय है మీరు అల్లా దగ్గరికి వెళ్తారా
శరీరం వదిలేక. ఇది పక్కా నిశ్చయం ఉందా? నమ్మకం ఉందా? అడగండి. జిస్‌కే లియే తుమ్‌కో ఇతనీ ఖుషీ దేతీ హై. ఇంత ఖుషి జరుపుకుంటారు పండగొస్తే అంటే నిజంగా అల్లా తెలుసా? అల్లా దగ్గరికెళ్ళే ప్రాప్తి పొందుతున్నారా? ఏ తో వర్షం సే తుమ్ కర్తే ఆయే హో. సంవత్సరాల తరబడి మీరు నమాజ్ చదివి భక్తి చేస్తున్నారు. అల్లా దగ్గరికెళ్తున్నారా అసలు? కభీ ఖుదా కే పాస్ జాయేంగే యా నహీ? మూంజ్ పడేంగే. అసలు ఎప్పుడైనా ఇంత నమాజ్ చదివి ఇన్ని జన్మల నుండి చేస్తున్నారు కదా! ఖుదా దగ్గరికి ఎళ్ళగలరా? లేదా? మనం అడిగితే మూంజ్ పడేంగే. ఆలోచిస్తూ ఉంటారంట. దీనిపైన ఆలోచించాలి అన్నట్టు. బరాబర్ హమ్ జో పढ़ते करते क्या करने के लिए? నిజంగా మనం ఈ నమాజ్ చదువుతాం చేస్తున్నా దేనికోసం చదువుతున్నారు ఈ నమాజ్? ऊँचते ऊँच एक अल्लाह ही है. बोलो अल्लाह के बच्चे तुम भी ఆత్మ हो. ఉన్నతోన్నతమైన వారు ఈ సృష్టిలో ఉంటే ఒక అల్లాయే. ఆ అల్లాకి మీరు కూడా పిల్లలు. మీరు కూడా అలాంటి ఆత్మయే. అల్లా ఎలా బిందువు. आत्मा चाहती है हम अल्लाह के पास जाए. आत्मा जो पहले पवित्र थी अभी पतित बनी है. अभी इनको बहिष्ठ तो नहीं कहेंगे. అల్లా దగ్గరికి వెళ్ళాలనే ఆత్మ కోరిక ఉంది కదా! ఒకప్పుడు పవిత్రంగా ఉండే ఆత్మ పతితంగా అయిపోయింది. పతితాత్మలున్న ఈ చోటుని బాహిస్తాన్నారు కదా! స్వర్గం కాదిది. सब आत्माएँ पतित है. पावन कैसे बने जो अल्लाह के घर जाए. ఆత్మలందరూ పతిత నుండి పావన ఎలా అవ్వాలి? అల్లా ఇంటికెళ్ళాలంటే పావన అవ్వాలి కదా! ఆలోచించాలి. మహా వికారి ఆత్మ అవుతే నీ ఎందుకంటే పరంధామంలో అల్లా ఇంటిలో వికారి ఆత్మలకి చోటు లేదు. వాయిస్‌లెస్ హోనీ चाहिए. నిర్వికారి అయిపోవాలి అతని దగ్గరికి వెళ్ళాలంటే అల్లా దగ్గరికి. ఏమవ్వాలి? నిర్వికారి వాయిస్‌లెస్. ఆత్మ कोई वर्ड्स से तो शतप्रधान नहीं बनती. అల్లా ఇంటికెళ్ళాలంటే ఒక్కసారి శతప్రధానం అయిపోతావా? ఒక రోజులోనే 7 రోజులు కోర్స్ వింటే అయిపోతారా? లేదు. ये सब विचार सागर मंथन किया जाता है. बाबा का विचार सागर मंथन चलता है. तब तो समझाते हैं ना. युक्तियाँ निकालनी चाहिए. किसको कैसे समझाए. ఇవన్నీ మీ బుద్ధిలో విచార సాగర్ మంథన్ నడవాలి. బ్రహ్మ బాబా కూడా విచార సాగర్ మంథన్ చేసేవారు. ఎవరికి ఎలా చెప్తే వారి బుద్ధికి బాణం తగులుతది అని చక్కగా యుక్తిగా ఆలోచించాలి. మీరెలా చెప్పాలి? యుక్తులు తీయాలి. अच्छा मीठे-मीठे सिक्के लदे बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट. जैसे बाप को ख्याल आया कि मैं जाकर बच्चों को दुखों से छुड़ाऊं सुखी बनाऊं ऐसे बाप का मददगार बनना है. घर घर में पैगाम पहुंचाने की युक्तियां रचनी है. ఎలాగైతే బాబాకు ఆలోచన వచ్చింది శివ బాబాకు పరంధామలో నేను వెళ్ళాలి పిల్లల్ని దుఃఖాల నుండి విడిపించి సుఖిగా తయారు చేయాలి. అలాంటి బాబాకు మీరు కూడా సహయోగిగా తయారవ్వాలి. అంటే సేమ్ బాబాలాగా ఆలోచన నడవాలి. బాబాకి ఎలాగైతే నేను వెళ్ళాలి, పిల్లల దుఃఖాల నుండి విడిపించి సుఖిగా చేయాలని ఆలోచన వచ్చింది. అలా మీరు సహయోగిగా అవ్వాలి బాబాకు. ఎలా ప్రపంచాన్ని విడిపించాలి? ఎలా వాళ్ళ దుఃఖాల నుండి బయటకొస్తారు ప్రపంచంలో వాళ్ళు? ఏ రకంగా నేను మెసేజ్ ఇవ్వాలి? ఇంటింటిలో సందేశం ఇచ్చే యుక్తులు రచించాలి. అలా బాబాకు సహయోగిగా తయారవ్వాలి. ఇలాంటి బాబాకు ఇంటింటిలో సందేశము ఇచ్చే యుక్తులు రచించాలి. सेकंड पॉइंट सर्व की मुबारकें प्राप्त करने के लिए विजय माला का दाना बनने का पुरुषार्थ करना है. సర్వుల శుభాకాంక్షలు అందరి నుండి గ్రీటింగ్స్ పొందడం కోసం విజయమాలలో మణిగా తయారయ్యే పురుషార్థం
చెయ్యాలి. పూజ్య బన్నాయ్, పూజ్యులుగా తయారవ్వాలి. అందరి గ్రీటింగ్స్ పొందడానికి విజయమాలలో మన్ని అయ్యే పురుషార్థం చెయ్యాలి. పూజ్యులుగా తయారవ్వాలి. వరదాన్ కరణ్హార్ और కరవన్హార్ కి స్మృతి से లైట్ కి తాజ్దారీ భవ్. చేసేవారు మరియు చేయించేవారైన బాబా యొక్క స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారిగా కండి. చేసేవారు మరియు చేయించేవారైన బాబా యొక్క స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారిగా కండి. మై నిమిత్త కర్మయోగి కరణ్హారు. చేసేవాళ్ళెవరు? నేను నిమిత్తముగా ఉన్న కర్మయోగిని, అంటే చేసేవాడను. करवनहार बाप है। अगर यह स्मृति स्वतः रहती तो सदा लाइट के ताजदारी व बेफिकर बादशाह बन जाते. చేసేవాడని నేను, నిమిత్త మాత్రంగా, చేయించేవారు బాబా అని ఒకవేళ ఇది స్మృతిలో స్వతహాగానే ఉన్నట్లయితే సదా ప్రకాశ కిరీటం మీ తలపైన ఉంటుంది. నిశ్చింత చక్రవర్తిగా అయిపోతారు. बस बाप और मैं तीसरा ना कोई, ये अनुभूति सहज बेफिकर बादशाह बना देते. బాబా, బస్ బాబా మరియు నేను, ఇంకా మూడో వాళ్ళు ఎవ్వరూ లేరు బాబాకు నాకు మధ్యలో. ఈ అనుభూతి అయిపోతే పరధామంలో మనం వెళ్తాం కదా, బాబా బిన్ను నేను బిన్ను మధ్యలో ఇంకొకరెవరు దూరే అవకాశం లేదు. బాబా నేను అని ఈ అనుభూతి బేఫికర్ బాదషా, నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసేస్తుంది. जो ऐसे बादशाह बनते वही माया जीत, कर्मेंद्री जीत और प्रकृति जीत बन जाते. ఎవరు ఇలాంటి చక్రవర్తి అవుతారా, నిశ్చింత చక్రవర్తి బాబా తోడు పెట్టుకొని, వాళ్ళే మాయా జీతులు, कर्मेंद्री जीతులు, प्रकृति जीతులుగా తయారైపోతారు. लेकिन यदि कोई गलती से भी किसी भी व्यर्थ भाव का अपने ऊपर बोझ उठा लेते तो ताज के बजाय फिकर के अनेक टोकरे सिर पर आ जाते हैं. కానీ ఒకవేళ ఎవరైనా పొరపాటునైనా ఏదైనా వ్యర్థ భావాల యొక్క బరువు తలపైన పెట్టేసుకుంటే, బాబా చేయించేవారు ఉన్నారు కానీ ఎలాగా, ఏంటి, ఎవరు లేరు, నేను ఇది చేయగలనా, వ్యర్థ భావాల యొక్క బరువు పెట్టేసుకుంటే కిరీటానికి బదులు చింత యొక్క అనేక తట్టల తల మీద చేరుతాయి. తట మీద తట్ట, తట్ట మీద తట్ట, తట్ట పెట్టుకుంటారు కదా తలపైన, బుట్ట తట్ట అంటారు. కిరీటం బదులు ఏమొస్తుంది? తట్ట. అందుకని కరణ్హార్ నేను, కరవన్హార్ బాబా, మూడో వాళ్ళు ఎవరు లేరు. మే బాప్ और మే, ఈ అనుభూతిలో ఉండండి. అప్పుడేమొస్తుంది? ప్రకాశ కిరీటం మీ తలపైన ఉండే నిశ్చింత చక్రవర్తి అయిపోతారు. स्लोगन सर्व बंधनों से मुक्त होने के लिए दैहिक नातों से नष्ट मोह बनो. సర్వ బంధనాల నుండి ముక్తులు అవడానికి శారీరక సంబంధాల నుండి నష్టమోహగా తయారైపో. సర్వ బంధనాల నుండి ముక్తులు అవడం కోసం దైహిక సంబంధాల నుండి నష్టమోహగా అయిపోండి. अव्यक्ति शरीर. अब लगन की अग्नि को प्रज्वलित कर योग को ज्वाला रूप बना. లగ్నమని అగ్నిని ప్రజ్వలితం చేస్తూ యోగాన్ని జ్వాల రూపంగా తయారు చేసుకోండి. योग में जब और सब संकल्प शांत हो जाते हैं कि संकल्प रहता बाप और मैं, इसी कोई पॉवरफुल योग कहते. యోగంలో ఎప్పుడైతే అన్ని సంకల్పాలు శాంతమైపోతాయో, ఒకే సంకల్పం ఉంటుంది బాబా మరియు నేను అని, దీన్ని పవర్ఫుల్ యోగం అంటారు. బాబా నేను, ఇంకా చెప్పారు కదా వరదానంలో కూడా, మూడో వాళ్ళు నేను, ఎంత క్లోజ్గా బాబాతో నేను ఉన్నాను, ఎక్కువ టైం, ఇంకా అది తప్ప ఇంకోటి నాకు కనిపించట్లేదు. అలాంటి యోగం మనం అనుభవం చేస్తే పవర్ఫుల్ యోగం అంటారు దాన్ని. బాక్య మిలన్ కి అనుభూతి के सिवाय और सब
संकल्प समा जाए तब कहेंगे ज्वाला रूप किया, जिससे परिवर्तन होता है. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప పరంధామంలో ఎంత ఆనందం ఉందంటే, బాబా బిందు నేను బిందు కలిసిపోయింది. ఆ మిలనం యొక్క అనుభూతి తప్ప వేరే ఇతర సంకల్పాలు ఏమి రావట్లేదు. అవన్నీ ఎక్కడో వెళ్ళిపోయాయి, కలిసిపోయాయి, ఎక్కడో మాయమే. అంటే ప్యాక్ చేసేసాం. బాబా నేను. అలాంటి స్మృతి ఉంటే జ్వాలారూపం యొక్క స్మృతి అంటారు దాన్ని. అలాంటి యోగా అనుభూతి చేసినప్పుడే పరివర్తన అనేది వస్తుంది మనలో అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా చాలా పాయింట్స్ చెప్పారు కదా. సుఖధామానికి వెళ్ళే మార్గం చూపించాలి. ఇదే పురుషోత్తములు అవ్వడానికి సంగమయుగం అనేది ఎలా చెప్పాలి ఆలోచించండి. మీకు మీరు గ్రీటింగ్స్ ఇచ్చుకోండి. బాబా దొరికేసారి ఎంత అదృష్టం బాబా నుండి సుఖ వారసత్వం దొరికేస్తుంది. దుఃఖాలన్నీ దూరం చేసి ఇక్కడ ఒడిదుడుకులున్నా కొద్ది రోజులే, శాశ్వతంగా నన్ను బాబా బయట తీసేస్తున్నారు ఈ బాధలు, ఈ బంధాల నుండి అని ఖుషి ఉండాలి మీలో అంటున్నారు బాబా. బాబా ఏ రోజు అల్లా అల్లా అనే పదం, ఖుదా అల్లా వాడుతున్నారు. నమాజ్ చదువుతారు. ఎందుకు చదువుతున్నారు? అల్లా దగ్గరికి చేరుతున్నారా అసలు? అల్లా ఎవరు? అతని దగ్గర చేరాలంటే ఏం చేయాలి? మీరు మెసేజ్ ఇవ్వాలందరికీ అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. मुबारक हो, मुबारक हो, भगवान का बनने की तुम्हें मुबारक हो, मुबारक हो, मुबारक हो, तकदीर जगाने की तुम्हें मुबारक हो। क्या कहने अपनी किस्मत के, हम कितने खुश नसीब हैं, जिसको ढूंढे सारी दुनिया, वो दिल के मेरे करीब है। ये प्यार है जन्नत से बढ़कर, इस प्यार में तुझ पर वारी जाऊं, चिंतन चित्त में यूं चलता है, औरों की कैसे ज्योत जगाऊं, अब दिल में ना शिकायत हो। बाबा तेरी इबादत हो, मुबारक हो, मुबारक हो, भगवान का बनने की तुम्हें मुबारक हो, मुबारक हो,
रास्ता सजावट हो, अब ना कोई बनावट हो। मुबारक हो, मुबारक हो, भगवान का बनने की तुम्हें मुबारक हो, मुबारक हो, मुबारक हो। तकदीर